N777 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నిరంతరం స్ఫూర్తి విప్లవ జ్యోతి స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా సిపిఎం ఏలేశ్వరం మండలం నాయకులు పాకాలపాటి సోమరాజు సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మరియు భద్రవరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పాకాలపాటి సోమరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో 1897 జూలై 4న జన్మించాడని, తల్లి సూర్యనారాయణమ్మ, తండ్రి వెంకటరామరాజు జన్మించాడని, చిన్న వయసు నుండే దేశభక్తి గల వ్యక్తిగా బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ ఆదివాసీ హక్కుల కోసం పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో గండి వెంకట్రావు, సత్యనారాయణ, బత్తుల వీర్రాజు, పెద్దపాటి గురవయ్య, గుగ్గిరాల రాంబాబు, బత్తల సీను, బాల త్రిపుర సుందరి, దోరపూర్ రెడ్డి, పెద్దకాపు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జోహార్ సీతారామరాజు సీతారామ ఆశయాలు కొనసాగిద్దాం సీతారామ ఆశయాలు కొనసాగిద్దాం 128వ పుట్టినరోజు అల్లూరి సీతారామరాజు. మరి ఆయన చిన్న వయసులోనే ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మరి పేదవాళ్ళ గురించి పేదసాగం చేసి మరి తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి ఎవరంటే ఈవేళ ఒక సీతారామరాజు అని ఈవేళ మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రోజు ఈవేళ. మరి అటువంటిది ఆయన మరి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా పేదవాళ్ళ గురించి ఒక గిరిజనుల గురించి కూడా ఆయన ఎంతో పేదసాగం చేశాడు. అటువంటి మహానుభావుడు ఈవేళ చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. అందుకు ఈవేళ అల్లూరి సీతారామరాజు జోహార్ జోహార్ సీతారామ ఆశయాలు కొనసాగిద్దాం. మరి ఈవేళ మన సీతారామరాజు అల్లూరి సీతారామరాజు మరి ఈవేళ జయంతి సందర్భంగా మరి 128వ సంవత్సరం. అలాగే ఆయన ఎంతో ప్రాణత్యాగం చేసి మరి గిరిజనులు అవ్వచ్చు పేదవాళ్ళు సమస్యలు పరిష్కరించి తెల్లదొరలను తరిమి కొట్టిన ఒక అల్లూరి సీతారామరాజు అని ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాగే 1897 జూలై 4 తండ్రి వెంకటరామయ్య, తల్లి సూర్యనారాయణమ్మ, ఇద్దరు దంపతులకి కూడా ఈయన జన్మించాడు. ఈయన జన్మించింది విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో. పోరాట సమయంలో 27 సంవత్సరాల టైంలోనే ఈయన మరణం పొందడం జరిగింది. మన్యం పెదల హక్కుల కోసం మన్యం పెదల్లో చైతన్యం రాబట్టడం జరిగింది. ఈయన చదువు 9వ తరగతి వరకనే చదవడం జరిగింది. గుర్రపు స్వారీల్లో మంచి ప్రాణాన్ని పొందాడు. ఈయన సందర్భంగా ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఈయన అటువంటిది దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈ మహానుభావుడు 128వ జయంతిని ఈ రోజుని మేము జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటాల ద్వారా మన హక్కులు సాధించుకుని మేము ఈవేళ పిలిపివ్వడం జరిగింది. అటువంటిది ఈవేళ మన సీతారామరాజు ఒకవేళ చనిపోయినా బతుకున్నాడు అని ఒక కార్మికుల చైతన్యంలో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఒక సీతారామరాజు చచ్చిపోతే
వందలాది సీతారామరాజు పుట్టుకొస్తాడని ఆ వేళ కూడా సీతారామరాజు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి కార్మికుడు కూడా ఈ వేళ సీతారామరాజు అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. అలాగే ఈవేళ భద్రారం గ్రామంలో మరి సీతారామరాజు బొమ్మ పెట్టి ఇది 3వ సంవత్సరం కావస్తుంది. మరి దీనికి కార్మికులే కాకుండా రైతాంగంలో మరి వ్యవసాయ కూలీ నాయకులు అలాగే రైతు బిడ్డలు ఈవేళ ఇక్కడ ఈ భద్రారం గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఈవేళ ఈ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ భద్రారం గ్రామంలో రైతులు కూడా ఎప్పుడూ కూడా ఈ సీతారామరాజుకి మరి జయంతి అవ్వచ్చు, అలాగే మరి వర్ధంతి అవ్వచ్చు, ఎప్పుడు కూడా ఈ సీతారామరాజుకి మనకి అందుబాటులో ఉండి ఈ కార్మికులందరూ కూడా ఈ జయంతిని మరి విజయవంతం చేయాలని కూడా కార్మికులందరికీ జోహార్ జోహార్. సీతారామ ఆశయాలు కొనసాగిందాం, సీతారామ ఆశయాలు కొనసాగిందాం.